या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि पर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అది కూడా సశాస్త్రీయంగా. ఇందులో నా కల్పనను కానీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధాలు కానీ కోతలు పోయేటువంటి ఉంటారు మామూలుగా వాడుక పదంలో, అలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్తాం. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కానీ లేదా మిమ్మల్ని బాధ పెట్టేసి భయపెట్టేసి ఏవో జపాలు తపాలు చేయాలి అనేటటువంటి తాపత్రయం కూడా ఏమీ లేదు. శాస్త్రం ఎంతవరకు అంతవరకు మనం చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం గోచారం మాత్రమే. దీని ఫలితం ఒక 10 to 15% ఉంటుంది. నిష్ణాతులైన వారు చెప్తే, మామూలుగా ఏదో సగం తెలుసుకుని చెప్తే అది ఎంత పర్సెంటేజ్ ఉంటుందో భగవంతుడికే తెలియాలి. కాబట్టి మిగతాదంతా కూడా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర మీ తాలూకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివన్నీ ఉన్నట్టయితే వ్యక్తిగత జాతకం రాయించుకోండి. అది 100కి 75% జరుగుతుంది. ఇంకా 10%, 15% ఆ భగవంతుడి చేతిలోనే ఉంటుంది. అంచేత దీనికి మీరు ఏదో ప్రిఫరెన్స్ ఇచ్చేయక్కర్లేదు. ఈ యూట్యూబ్లో చూసి చాలామంది ఫోన్ చేస్తున్నారు. చాలామంది గురువుగారు మీరు ఒక్కరే చెప్తున్నారు, అందరూనేమో ఏదో నీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి. ఏమీ రావు నాయన, నీకు కోటి రాదు, లక్ష కూడా రాదు. అంచేత అటువంటివేమి నువ్వు భ్రమణ పెట్టుకోవద్దు. నీ శ్రమను నువ్వు నమ్ముకో, దేవుణ్ణి నమ్ముకో, నీ శ్రమను నమ్ముకో, నిన్ను నువ్వు నమ్ముకో. ఇది నేను చెప్పదలుచుకున్నది. అంటే గోచారం ఏంటంటే, ఈ గ్రహాలు ఏంటంటే మనకి రాబోయేదాన్ని సూచిస్తుంది. అది ఎప్పుడు నాకు పూర్తిగా తెలిస్తే మీకు నేను సూచించగలను. నాకే ఏమీ తెలియకపోతే నేనేం చెప్పాలి? ఏదో కథ చెప్పాలి. అంచేత వాటి మీద పెద్దగా ఆధారపడకండి. వ్యక్తిగత జాతకం మీద ఎక్కువ ఆధారపడండి. అది చాలా వరకు నిష్ణాతులు కావాలి. దానికి కూడా గోచారానికే కాదు, జాతకం రాయాలని కూడా నిష్ణాతులైన వారు ఉంటేనే మాత్రమే జరిగే అవకాశం ఉంది. ఇది గమనించగలరు. మకర రాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం. ఇది మంచిది కాదు. ధనానికి లోటు కలిగిస్తుంది. మాటలో కఠినత్వం పెరుగుతుంది. తద్వారా మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. లేదా కొత్త శత్రువులు కూడా పుట్టుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా ఏ విధమైనటువంటి ఆహ్లాద పరిస్థితులు ఉండవు. నేత్ర వ్యాధులు ఉన్నటువంటి వారికి మరింత ప్రకోపించేటటువంటి ఈ అవకాశం కూడా ఉంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారంలో జరుగుతూ ఉంటుంది. ఇక శని భగవాన్ యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో ఉంది. ఇది మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు శని భగవానుడు. ఎందుకంటే తృతీయ స్థానంలో ఆయన ఉన్నప్పుడు మన చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా మన ఇంటిలో వారు, చుట్టుపక్కల వారు, మనం ఎక్కడెక్కడైతే తిరుగుతూ ఉంటామో, ఎక్కడెక్కడైతే పనిచేస్తూ ఉంటామో, ఎవరెవరితో కలిసి పనిచేస్తూ ఉంటామో వారి అందరి యొక్క సహాయ సహకారాలు మీకు అందడం ద్వారా మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పనిలో దూసుకుని పోయేటటువంటి అవకాశం ఆ శని భగవాను వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే కుజుని యొక్క సంచారం చతుర్థ స్థానంలో 20 రోజుల పాటు ఉంటుంది. అక్కడ అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. తదుపరి 10 రోజులు 5వ స్థానంలో ఉన్నటువంటి 10 రోజులు కూడా సంతానం మీద, చదువు విషయంలోనూ ఇబ్బందులు, చెడు స్నేహాల్లోనూ ఇబ్బంది పెడుతూ ఉంటే, చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు తల్లిగారు విద్య విషయంలోనూ, అలాగే భూమి, గృహము, వాహనము ఇత్యాది విషయాల్లోనూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అంటే కుజుడు పూర్తిగా మనకి ప్రతికూలుడే అనే విషయాన్ని మీరు గుర్తించాలి. అలాగే రాహు కూడా పూర్తిగా అనుకూలని మొదటే చెప్పుకున్నాం కదా, అది కూడా గుర్తించండి. ఇక రవిని కనుక మనం తీసుకున్నట్టయితే పంచమ, షష్టమ స్థానాల్లో, పంచమ స్థానంలో 15 రోజులు, అలాగే షష్టమ స్థానంలో ఒక 15 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. అది ఈ షష్టమ స్థానంలో సంచారం చేసే కాలంలో ఆయన మనకి
శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తారు. ఆయన కూడా ఆరోగ్యం బాగుండేలాగా, అప్పులుంటే తీర్చేసే విధంగాను, అప్పు కోసం మనమే ప్రయత్నిస్తే అప్పు పుట్టేటటువంటి విధంగాను ఆయన మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. చతుర్థంలో ఉన్నప్పుడు మాత్రం కొన్ని ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వారికి, అట్లాంటి వారికి అందరికీ కూడా కొన్ని అనుకూలమైన కాలంగా కనిపించదు. అలాగే పిల్లలకు విద్య విషయంలో కూడా కొంత ఇబ్బందిని కలిగించేటటువంటి విషయం ఉంటుంది, గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కలిగిస్తూ ఉంటారు వారు. ఇకపోతే గురువుని తీసుకున్నట్టయితే 6వ స్థానంలో గురువు ఒకరోజు ఉంటారు. ఆ ఒకరోజు పక్కన పెట్టినట్టయితే ఈ మిగతా 7వ స్థానంలో 29 రోజుల పాటు మనకి ఈ సప్తమ స్థానంలో గురువు అనేటటువంటి చాలా శుభపరిణామాలు. వివాహం కానిటువంటి వారికి వివాహం అయ్యేటటువంటి అవకాశము, అలాగే భాగస్వామ్యంలో ఉన్నటువంటి వారికి వీరికి మంచి ఏకాభిప్రాయం ఏర్పడటము, అలాగే వివాహం అవటం కానీ కుదరటం కానీ జరిగే అవకాశము, వివాహం అయి ఉంటే వారి మధ్యన అనుబంధం మరింత పెనవేసుకుపోవడం, భార్యాభర్తల మధ్యన ఇవన్నీ జరిగేటువంటి అవకాశం మనకి గురుడు వల్ల కలుగుతుంది. ఇకపోతే శుక్రుని వల్ల తీసుకున్నట్టయితే శుక్రుడు 6వ స్థానంలోను 7వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ 2 స్థానాలలోనూ కూడా శుక్రుడు మనకు ప్రతికూలమైన ఫలితాలే ఇస్తాడు. 6వ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని రోగాలు అవి వచ్చే అవకాశం ఉంటుంది, అప్పు కావాలంటే దొరకదు, డబ్బులకి ఇబ్బంది పడేటట్టు పరిస్థితి ఉంటుంది. 7వ స్థానంలోకి వచ్చాక భార్యతోటి కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది శుక్రుడు వలన. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో ఒక 22 రోజులు, 7వ స్థానంలో 8 రోజులు సంచారం చేస్తున్నాడు. 6లోను 7లోను కూడా బుధుడు మనకి శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నారు. పూర్తి ఫలితాలు ఇస్తాడు. 6లో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, అలాగే అప్పుడు నుండి తీర్చేయగలుగుతాము, ఆ విధమైన ఫలితాలు ఇస్తాడు. 7వ స్థానంలోకి వచ్చిన తర్వాత 8 రోజులు ఉంటాడు. అక్కడ భార్యాభర్తల మధ్యన అనుకూలత, భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా ఏకాభిప్రాయము ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా తద్వారా వారి యొక్క వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ మకర రాశి వారికి 8వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. కేతుగ్రహ సంచారం 8వ స్థానంలో ఆయుస్థానంలో సంచారం అనేది శుభ పరిణామంలో కలుగు చేయదు. ఏదో పెద్ద దుఃఖము వస్తుంది మనకి, అదే మన బంధువులు ఎవరు చనిపోయారనో, ఆప్తమిత్రులు చనిపోయారనో అటువంటి పెద్ద ఇది జరిగే, కొంతమందికి కళత్రపీడ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొంత హఠాత్తుగా ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో అవమానాలు పాలైపోవడం జరుగుతూ ఉంటుంది, పరాభవాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొంతమందితో అనవసరమైనటువంటి కలహాలు, మీరు ఎంత మంచిగానో పొంది కలహాలు జరిగేటువంటి అవకాశం కూడా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. దాని ప్రభావం, కేతుగ్రహ ప్రభావం అలా ఉంటుందన్నమాట. ఆ విధంగా 8వ స్థానంలో కేతుగ్రహ సంచారం కూడా అంత దుష్పరిణామాలన్నీ ఏర్పడుతూ ఉంటుంది. అందుచేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఈ మకర రాశి వారికి చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరికి కుజుడు, రాహువు, శుక్రుడు, అలాగే కేతువు కూడా బాగలేరండి. కాబట్టి వీరు నిత్యం మనం చెప్పుకుంటున్నటువంటి ఆ నవగ్రహ శ్లోకాలు చెప్పుకుంటూనే ఈ కుజుడికి, రాహుకి, శుక్రుడికి, కేతువుకి, వీరు రాహుకి అయితే అమ్మవారి గురించి, శుక్రుడికి అయితే మీరు చేసుకుంటున్నటువంటి సరిపోతుంది. ఈ కేతువుకి మాత్రం గణపతికి సంబంధించినటువంటిది, రాహుకేమో అమ్మవారికి సంబంధించినటువంటిది, దీనికేమో కేతువుకి గణపతికి సంబంధించినటువంటిది చేసుకుంటే, అలాగే తృతీయంలో శని యోగకారకుడు ఏమిటి ఆయనకు అవసరం లేదు, మిగతావన్నీ ఒక నెలలో జరిగిపోయేటటువంటివి. ఇవి ఇలా మనం ముఖ్యంగా మనం రాహు, కేతువులు, శని గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే అవి ఒక నెలలో అటు ఇటు జరిగేవి కాదు. రాహుకేతువులు అయితే సంవత్సరంన్నర కానీ ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేయవు. అలాగే శని అయితే 2.5 సంవత్సరాల పాటు చేయదు. కాబట్టి అటువంటి ప్రధానమైనటువంటి గ్రహాలు, ఇప్పుడు గురువు కూడా కొన్ని సందర్భాల్లో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కారణం ఏంటంటే గురువు కూడా సంవత్సరం పాటు ఒక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి అందుచేత ముఖ్యమైన వాటికి మనం చెప్తున్నాము. మామూలుగా చేసేవాడి అన్నిటికీ కూడా మీరు నిత్యము చదువుకునేటటువంటి నవగ్రహ శ్లోకాలు సరిపోతాయి. అందుచేత ఆ విధంగా చేసుకోండి. సర్వశుభాలు, శుభం భూయాత్.